ఆఫీస్లో ఓవర్ యాక్షన్ ఎందుకు చేయకూడదు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ మేనేజర్ కళ్ళల్లో పడదామని మీరు గింజుకొని పనిచేస్తారు. మీ మేనేజర్ కళ్ళలో పట్టమేమో కానీ ముందు మీ కలీగ్స్ కళ్ళల్లో పడతారు. వీడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా, ఇలా అనుకుంటారు. వాళ్ళు అలా అనుకున్నా పర్లేదు, నా మేనేజర్ కళ్ళలో పడాలి అని మీరు ఆలోచిస్తారు. విపరీతంగా పని చేస్తారు. 8 గంటలు పని చేయాల్సిన చోట 12 గంటలు పని చేస్తారు. మేనేజర్ మొదట్లో ఇంప్రెస్ అవుతాడు, కానీ మీరు చేస్తున్న ఆ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో అది మీ పర్సనల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది, మీ ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తుంది, మీ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇవన్నీ చేతిలో పాడు చేసుకున్న తర్వాత ఆఫీస్ లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఎవరినైతే ఇంప్రెస్ చెయ్యాలి అని మీరు అనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని చూసి చిరాకు పడతారు. ఆ మనిషి కన్సిస్టెంట్ గా ఉండడబ్బా, ఒక్కోసారి చేస్తాడు ఒక్కోసారి చేయడు, నమ్మలేము, ఇలాంటి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు. మొదటి నుంచి కన్సిస్టెంట్ గా 8 గంటలు పనిచేసి ఒక ప్రెడిక్టబుల్ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళని మాత్రం ఇతన్నైతే మనం కొద్దిగా నమ్మొచ్చు, ఇతను ఎంత చేస్తాడు అని ఒక స్పష్టత ఉంటుంది, ఒక ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఇతనైతే చెప్పలేం అబ్బా, వాడి మూడ్ని బట్టి పనిచేస్తారు. మీకు కమిట్మెంట్ లేదు అని మీరు సంపాదించుకున్న పేరు మీరే పాడు చేసుకుంటారు. కాబట్టి ఓవర్ యాక్షన్ చేయకండి. ఆఫీస్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు మనం కంటిన్యూస్ గా చేయగలుగుతాము అని అనుకున్నప్పుడే ఆ పని చేయాలి. అంతేగాని ఒక 2-3 నెలలు బాగా పనిచేసి మిగతా టైం అంతా ఇన్కాంపిటెంట్ గా ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? అది ప్రాక్టికల్ కానే కాదు. ఒకటి, మీ మేనేజర్ దగ్గర మీ ఇంప్రెషన్ పోతుంది, అండ్ 2, మీ కలీగ్స్ మీ శత్రువులు అవుతారు. ఏదైనా చేసినప్పుడు సస్టైనబిలిటీ అనే దృష్టిలో పెట్టుకొని చేయండి. ఆఫీస్